హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా పెన్షనర్లకు గుడ్ న్యూస్ 65 ఏళ్ళు దాటిన వారందరికీ అదనపు పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ వెలువడింది. పెన్షన్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. 65 ఏళ్లకు అదనపు పెన్షన్ విషయం మారనుంది. ఇక పూర్తి వివరాలైతే ఇలా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా పెన్షన్ రూల్స్ మారనున్నాయి. దాదాపు 7 లక్షల మంది ఉద్యోగులకు చెందిన పెన్షన్ రివిజన్ వ్యవధి 65 ఏళ్లకు అదనపు పెన్షన్ నిబంధనలు మారనున్నాయి. ఇక యూనియన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇవన్నీ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు భారీగా ప్రయోజనం కలగనుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కార్మికుల ఫెడరేషన్ పెన్షన్ రివిజన్ వ్యవధిని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా అదనపు పెన్షన్ వయసు పరిమితి మార్చాలనే డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ఇప్పటికే ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన కమ్యూటేట్ టేబుల్స్ గురించి వివరాలున్నాయి. కమ్యూటేషన్ పెన్షన్ అంటే ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం ప్రాథమిక పెన్షన్ నుంచి 40% వరకు ఎంచుకోవచ్చు. అంటే పెన్షన్లో 40% ముందే పొందేందుకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు పెన్షన్ నుంచి 8,000 మినహాయిస్తారు. ఇక గతంలో ఈ మినహాయింపు జీవితాంతం ఉండేది. కానీ కొత్త విధానంలో 15 ఏళ్ళు ఉంటుంది. 15 ఏళ్ల తర్వాతే పూర్తి పెన్షన్ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్లో 40% కంటే ఎక్కువ ఒకేసారి చెల్లించవచ్చు. పదవీ విరమణ చేసిన ఏడాదిలోపు పెన్షన్ కమ్యూటేషన్ ఎంచుకుంటే వైద్య పరీక్షల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక కమ్యూటేషన్ పెన్షన్ దరఖాస్తుకు సంబంధించి బ్యాంకు అకౌంటు జమ తర్వాత పెన్షన్ తగ్గింపు ప్రారంభమవుతుంది. ఇక కమ్యూటేడ్ పెన్షన్ గరిష్ట పరిమితి మొత్తం పెన్షన్లో 1/3 ఉంటుంది. పదవీ విరమణ చేసిన 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. ఈ డిమాండ్లను ప్రస్తావిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ కన్సల్టేషన్ మిషనరీ ఇప్పటికే 14 డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు 15 ఏళ్లు కాకుండా 12 ఏళ్లకు తగ్గించాయి. కేరళలో 12 ఏళ్లకు సవరించారు. ఇక గుజరాత్ ప్రభుత్వం 13 ఏళ్లకు తగ్గించింది. ఇక పెన్షన్ కమ్యూటేషన్కు సంబంధించి 1986లో కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు, ఆయుధార్దయం, మరణాల రేటు అంశాలు పూర్తిగా మారిపోయాయి. ఇక అదేవిధంగా అదనపు పెన్షన్ వయసుపై చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం 80 ఏళ్ల వయసు తర్వాత 20% పెరుగుతుంది. 65 నుంచి 75 ఏళ్ల వారికి ఈ పరిస్థితి లేదు. కానీ ఈ వయసు వారికే డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయం ఉంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు తర్వాత 65 ఏళ్ల నుంచి ప్రతి 5 ఏళ్లకు 5% చొప్పున పెంచే డిమాండ్ ఉంది. 65 ఏళ్ల వయసులో 5%, 70 ఏళ్ల వయసులో 10%, 75 ఏళ్ల వయసులో 15%, 80 ఏళ్ల వయసులో 20% పెన్షన్ పెంచాలని ప్రతిపాదించారు.